మీ పేరేంటిది? జయలక్ష్మి. ఎట్లా ఉంది మీ పండుగ? ఎట్లా బతుకమ్మ పండుగ? ఈసారి అంతా ఏం లేదు, ఈసారి అంతా ఏం చేయట్లేదు పోయినసారి లాగా. పోయినసారి బాగుంది, ఈసారి ఏం చేస్తలేరు. మొదటి రోజు ఒకటే చేసారు, తర్వాత ఇంకేం లేదు. పండుగ సందడి కనిపిస్తుందా బస్సు? లేదు, పోయినసారి చాలా బాగుంది, మొత్తం డెక్కులు పెట్టి లైట్స్ వేసి చాలా బాగా చేసారు. ఈసారి ఏం లేదు, అసలు పండుగనే లేదు. అసలు పండుగ ఎప్పుడు జరుగుతుందన్నా తెలుస్తుంది అసలు అంత సూమ్ ఉంది, అంతే సైలెంట్ ఇట్లే ఉండిపోతుంది ఇంకా. పోయిన ఏడాది బతుకమ్మకి చీరలు ఇచ్చిండ్రు గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్. ఇచ్చారు. ఈసారి వచ్చినాయా? రాలేదు ఇంకా, మరి పోయినసారి ఇచ్చారు తెచ్చుకున్నాం, ఈసారి ఇంకా రాలేదు. పోయిన ఏడాది మంచిగా అనిపిస్తుందా పండుగ? ఈ ఏడాది మంచిగా అనిపిస్తుంది. పోయినసారి అంత ముందుకు బాగా చేసారు, ఈసారి ఏం చేయట్లేదు. అప్పుడు బాగుంది పోయినసారి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏముంది తెలుసా? తెలుసు, కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో పండుగ సంబరాలు కనిపిస్తున్నాయా? సంబరాలు అంటే ఏం కనిపిస్తలేవు, మరి ఇంకా కాంగ్రెస్ గురించి తెలియదు మరి. ఏ పండుగ ఎవరు చేసుకున్నా కానీ బతుకమ్మ పండుగ మాత్రం ఆడపిల్లల అందరూ చేస్తారు బాగా. ఆడపిల్లల పండుగ మనం మస్తు సంతోషంగా జరుపుకుంటాం. ఈ ఇయర్ సంతోషం ఉందా పండుగలో? ఈసారి ఏం చేయట్లేదు, అసలు సంబరమే కనిపించట్లే. ఇంకా గ్రాండ్గా ఏం లేదు, ఏదో అట్లా నడుస్తుంది. అట్లా ట్రై చేస్తున్నారు చేయాలి కాబట్టి. సో మరి బతుకమ్మ చీరలు ఇవ్వకపోవడం ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇది ఆడపడుచుల పండుగ, సంవత్సరానికి మనకి ఇదే ఒక పండుగ ఉంటుంది ఆడుకోవడానికి. ఏమో అండి, అంతగా ఏమో అనిపించట్లేదు. నేను ఒక్కసారి మొన్న పోయినసారి ఒకటే తెచ్చుకున్నా, ఇంతకుముందుకు ఎప్పుడు తెచ్చుకోను అసలు. ఎప్పుడు పోయినసారి అంటే ఏదో ఏదో సండేనో ఏదో ఇచ్చారు చీరల దగ్గర, ఎప్పుడు వెళ్ళకుంటుండే కానీ నాకు తెలీదు. పోయినసారి ఇక్కడ వేసారు స్టేజ్, ఇక్కడ వేసి ఇచ్చారు. ఓకే, ఆ రోజు సండేనే ఏముండే తెచ్చుకున్నాము అంతే. ఎప్పుడు ఉండను నేను, ఇంటికాడ ఉన్నాను, ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతా. అసలు అది ఎప్పుడు ఇస్తారు, నేను ఎప్పుడు తెచ్చుకుంటా ఏం తెలియదు నాకు. పోయినసారి ఎట్లనో వచ్చినాయి. రష్ ఎట్లా ఉంటుండే మీరు పోయినప్పుడు చీరల దగ్గర? ఈ కాలనీ వాళ్ళంతా వచ్చేస్తారు, ఈ పక్క కాలనీ వాళ్ళు వచ్చిండ్రు. నేను 1 year అవుతుంది ఇక్కడ వచ్చి, అంతే. లాస్ట్ ఇయర్ తీసుకున్నా. సంతోషంగా ఉంటుండే చీరలు తీసుకున్నప్పుడు ఆడపిల్లలకి? ఇంకా చీరలు వచ్చినందుకు ఓకే, ఇంకా బాగానే ఉంటుండే అట్లా. మరి ఏడాది అసలు గుర్తింపు ఉందా ఆడపడుచులకి? ఇంకేం లేదు, అట్లా నడుస్తుంది అంతే. బతుకమ్మ అంటే అంతే. పోయినసారి అయితే బాగా చేసారు బతుకమ్మ ఇక్కడ లాస్ట్ టైం. ఈసారి అసలు ఏం లేదు. సో ఆడపిల్లల పండుగ బతుకమ్మ చేస్తలేదు ఈసారి. చిన్నప్పుడు ఎట్లా చేసుకుంటుండే? మంచిగానే చేస్తున్నాం, మదనపర్తి సైడ్ ఎట్లా చేసుకుంటుండే? బాగానే చేసుకుంటుంటే ఇప్పుడు చేస్తలేరు. ఎందుకు అట్లా ఏమో తెలియదు. ఇంకా ఎవరు ఇక్కడికి వస్తలేరు కూడా గుడి దగ్గరికి బతుకమ్మలు తీసుకోవడానికి. పోయినేడాది ఎట్లా చేసారు? బాగానే చేసుకున్నాం. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి అవార్డ్స్ ఇచ్చారు బతుకమ్మలకి. అంత మంచిగా ఆడుతుండేనా? ఎంతమంది వస్తుండే అసలు బతుకమ్మలు చేస్తున్నారు? మస్తు మంది వస్తుర్రు, తెలంగాణ వాళ్ళు మొత్తం ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం చేస్తుర్రు. ఈసారి ఎవరు చేస్తలేరు, అసలు ఆటనే లేదు. అసలు బతుకమ్మ పండుగ లాగా అనిపిస్తుందా? లేదు. నిరుడు బతుకమ్మ చీరలు ఇచ్చిరా? ఇచ్చిర్రు, ఈసారి ఇవ్వలేదు. ఏమనిపిస్తుంది మరి అట్లా? అంటే ఆడబిడ్డల పండుగ కదా ఇది, మనకి ఉండేదే ఒక పండుగ. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండే, ఇప్పుడు ఇస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పండుగ ఎట్లా చేసుకుంటే? మంచిగా చేస్తుండే. సంబరాలు అనిపించేవా బతుకమ్మవి? మంచిగానే చేసుకుంటుండే. పోయినసారి కూడా చెప్తున్నా కదా, అవార్డ్స్ కూడా ఇచ్చారు బతుకమ్మలకి చేసిన వాళ్ళందరికీ. ఈసారి ఎవరు రావాలి? అసలు బతుకమ్మలే ఒక ఫస్ట్ డే వచ్చినాయి అంతే, సెకండ్ డే 1, 2 వచ్చినాయి, ఇంకా అంతే. ఇంతవరకు లేవు మళ్ళీ బతుకమ్మలు. మరి బతుకమ్మ చీరలు మన ఆడబిడ్డలకు ఒక గౌరవంగా ఉండే, ఇప్పుడు ఉందా గౌరవం కాంగ్రెస్ వచ్చింది? లేదు. మరి చీరలకు బదులు పైసలు ఇస్తే బెటరా, చీరలు ఇస్తే బెటరా? ఆడపిల్లలకు కావాల్సింది చీరలే, పైసలు ఎందుకు? చీరలు ఇస్తుర్రు ఇంతకు ముందు, అట్లా ఇచ్చినా పర్లేదు. పైసలు ఈరోజు ఉంటే రేపు పోతాయి, అంతే కదా. అదే మెయిన్. ఇప్పుడు పైసలు మన దగ్గర ఉంటాయి, మనం కూడా అదే కదా చెప్పేది. చీరలు ఇస్తే మనం బెటర్గా ఫీల్ అవుతాం. అదే పైసలు ఇస్తే ఈరోజు నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా అవి ఖర్చు అవుతాయి పైసలు, ఎట్లయినా దేనికో దానికో వాడుకుంటావు. అదే నువ్వు చీర ఇస్తే దాన్నే వాడుకుంటాం కదా, అది గుర్తుంటది. నీరుడు తీసుకున్నారా? తీసుకున్నాం. కట్టుకున్నారా పండగకి? వచ్చినాయి, కట్టుకున్నాం. ఉన్నాయి, ఇంకా చీరలు ఉన్నాయి ఇంట్లో, అట్లే దాచుకున్నారు. ఎట్లా గుర్తుగా?
మరి ఈసారి ఏంది గుర్తు మరి పరిస్థితి? ఏం లేదు. ఏమేమి హామీలు ఇచ్చారు ఏమైనా గుర్తున్నాయా? ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదా హామీ. రేషన్ కార్డ్ అన్నారు, ఇంకా మస్తు హామీలు ఇచ్చారు కానీ అవల్ల ఏం ఇంప్రూవ్ కాలేదు. ఇంప్రూవ్ అయింది ఒకటి ఫ్రీ బస్, దాంట్లో కొట్లాడడం తప్ప ఏం లేదు. పండుగ చిన్నగా చేసినట్టేనా ఈసారి? ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది మీకు ఈ ఆడపిల్లల పండుగ మీద గవర్నమెంట్? ఈసారి అయితే తక్కువ చేసినట్టే పండగ. ఈసారి పోయినసారి లాగా అయితే ఈసారి లేదు. ఏమనిపిస్తుంది మరి మీకు? పాత గవర్నమెంట్ ఉంటే బాగుండేది అనిపించిందా? ఈ గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది ఇప్పటికంటే.